This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న ఆయిల్ సంస్థలో పనిచేసే 2743 ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 కానీ లేదా హయ్యర్ స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా సెలెక్షన్ చేస్తారు. కేవలం మీతో క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే చాలు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. కాబట్టి అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎయిర్పోర్ట్స్లో పనిచేసే ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025 ఇయర్కి సంబంధించి ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే 2743 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 2743 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నేను ఎలా చేసుకోవాలనేది ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి అందరూ ఎండ్ వరకు చూడండి. సెక్టార్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. టోటల్ ఇందులో మీకు 6 సెక్టార్స్ ఉంటాయి. నార్థరన్ సెక్టారు, ముంబై సెక్టారు, వెస్టర్న్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టారు, సౌత్రన్ సెక్టారు, సెంట్రల్ సెక్టర్ అని చెప్పి. సో మనది సౌత్రన్ సెక్టార్ కిందికి వస్తుంది. సౌత్రన్ సెక్టార్ కిందికి వస్తుంది. టోటల్ అయితే 2743 వేకెన్సీస్ ఉన్నవి. ఏజ్ లిమిట్స్ చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు 6th నవంబర్ 2025 వరకు. అండ్ మీకు బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 6th నవంబర్ 2001 నుంచి 6th నవంబర్ 2007 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 to 15 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ చూడండి. చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ రిలవెంట్ ట్రేడ్స్ ఏంటివి, రిలవెంట్ డిసిప్లిన్స్ ఏంటివి కూడా నేను చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే ఏమో డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీబీఏ కానీ, బీఈ కానీ, బీటెక్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదర్ స్పెషలైజ్డ్ పోస్టులకు అయితే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ కానీ, బీబీఏ కానీ, బీకామ్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో డిసిప్లిన్స్ అండ్ ట్రేడ్స్ వైజ్గా క్వాలిఫికేషన్ చూడండి. ఫిట్టర్కి అయితేనేమో ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఎలక్ట్రీషియన్కి అయితేనేమో ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. మెకానిక్ డీజిల్ దానికి అయితేనేమో ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. కోపాకి అయితేనేమో ఐటీఐ ఇన్ కోపా ట్రేడ్. వెల్డర్కి అయితేనేమో ఐటీఐ ఇన్ వెల్డర్ ట్రేడ్. సెక్రటరియల్ అసిస్టెంట్కి అయితేనేమో గ్రాడ్యుయేషను. ల్యాబ్ కెమిస్ట్రీ లేదా అనలిస్ట్కి అయితేనేమో బీఎస్సీ కెమిస్ట్రీ. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి బీకాము. సివిల్ ఎగ్జిక్యూటివ్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్. సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ సివిల్. పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ. మెకానికల్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్. కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి అయితేనేమో మీరు బీ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ కాదు. మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏందంటే మీకు ఫర్దర్‌గా ఎప్పుడన్నా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు, మీకంటూ ఈ ఓఎన్‌జీసీలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సెపరేట్‌గా వేకెన్సీస్ తీసి పెట్టడం గానీ, అంటే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం లాంటిది ఇస్తారు కాబట్టి, ఖాళీగా ఉన్నాం, క్వాలిఫికేషన్ ఉందనుకుంటే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో మంత్లీ 12,300 స్టైఫండ్ ఇస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్‌కి 10,900. ట్రేడ్ అప్రెంటిస్ 10th లేదా 12th వాళ్ళకి 8,200. ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ ప్లస్ 1 ఇయర్ ఉన్న వాళ్ళకు 9,600. ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐతో పాటు 2 ఇయర్స్ ఉన్న వాళ్ళకు 10,560. ఇలా మీకు క్వాలిఫికేషన్ బట్టి స్టైఫండ్ అయితే వేరీ అవుతూ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేస్తారు. మీకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని, దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్‌గా మెడికల్ టెస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది నార్మల్‌గా ఉంటుంది. పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. యాక్చువల్‌గా మీకు నోటిఫికేషన్ 16th అక్టోబర్ రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. అండ్ వాళ్ళు మీకు డేట్‌ని ఎక్స్‌టెండ్ చేస్తూ మళ్ళీ కొత్త నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అందుకనే మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఓఎన్‌జీసీకి సంబంధించి మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. ఎక్స్టెండ్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఒకవేళ చేసుకొని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకుంటారని చెప్పి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. 17th నవంబర్ 2025 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ గాని అది మీకు 26th నవంబర్ రోజే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో తక్కువ టైమే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకొని వాళ్ళు వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. ఓఎన్‌జీసీ ఆఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. ఆఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు డీటెయిల్స్ మాత్రం ఆఫీషియల్ వెబ్సైట్‌లో ఉంటాయి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మాత్రం ఐటీఐ వాళ్ళేమో నాప్స్‌లో అంటే apprenticeshipindia.gov.inలో చేసుకోవాలి. నాట్స్ వాళ్ళైతే అంటే మిగతా ఐటీఐ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే నాట్స్‌లో చేసుకోవాలి. nats.education.gov.in అని చెప్పి ఈ లింక్స్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన అవసరం. ఇవే లింక్స్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఫామ్ మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అడిగితే డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇంకా అవన్నీ క్లియర్‌గా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరు అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్‌ఔట్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. రిజల్ట్స్ మాత్రం www.apprenticeship.ongc.com.inలోకి వెళ్ళి .co.inకి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్‌ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే apprenticeshipindia.gov.in ఓపెన్ అవుతుంది. మీకు 2 లింక్స్ ఇస్తాను. అంటే ఐటీఐ వాళ్ళకు లింక్స్ ఇస్తాను, మిగతా వాళ్ళకు కూడా లింక్స్ ఇస్తాను. ఇది మాత్రం ఐటీఐ వాళ్ళకు ఉంటుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీఐ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకైతే nats.education.gov.inలో వేసుకోవాలి. ఈ లింక్ కూడా ఇస్తాను. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేసి ఈ స్టూడెంట్ పోర్టల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మాత్రం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ అయిన ఓఎన్‌జీసీ వాళ్ళు అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే అఫీషియల్‌గా 2,743 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మీకు అప్లికేషన్ అనేది 6th నవంబర్ వరకు ఉండే, కాకపోతే 17th నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. అందుకే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఇంతకుముందు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.